మొత్తానికి సమంత రెండో పెళ్లి చేసేసుకుంది. కొన్నాళ్ల నుండి డైరెక్టర్ రాజ్ నీడమోర్తో రిలేషన్లో ఉందని వచ్చిన గాసిప్స్ ని ఇప్పుడు పెళ్లితో కన్ఫర్మ్ చేసేసింది. తాజాగా ఆమె రాజ్తో రింగులు మార్చుకున్న ఫోటోలని షేర్ చేయగా క్షణాల్లో ఆ ఫోటో ట్రెండ్ లిస్ట్ లో వచ్చి పడ్డాయి. ఈ క్రమంలో సమంత రెండో పెళ్లిపై నాగ చైతన్య రియాక్షన్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. మరి ఉన్నట్టుండి సమంత ఇంత సైలెంట్ గా, అది కూడా ఇంత సింపుల్ గా ఎందుకు పెళ్లి చేసుకుంది? నాగ చైతన్య మీద రివెంజ్ ఇలా తీర్చుకుందా? ఇంతకీ రాజ్ మాజీ భార్య చేసిన కామెంట్స్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సమంత సెకండ్ మ్యారేజ్ పై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్ లో చెప్పండి. సమంత హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంతలా క్రేజ్ తెచ్చుకుందో పర్సనల్ విషయంలో అంతలా హైలైట్ అయింది. నిజానికి 4 ఏళ్ల కిందట నాగ చైతన్యతో ఉన్నప్పుడు ఆమె లైఫ్ చాలా కలర్ఫుల్ గా ఉండేది. పైగా వీరి జంటను చూసి ప్రతి ఒక్కరూ మురిసిపోయేవారు. అలా ఒక 3.5 ఏళ్ల పాటు వీళ్ళను చూసి లైఫ్ అంటే వీరిలా ఉండాలనుకున్నారు. కట్ చేస్తే ఎవరి దిష్టి తగిలిందో ఏమో పెళ్లైన 4 ఏళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అసలు ఏ సెలబ్రిటీ జంట విడిపోయినా అంతలా ఫీల్ అవ్వని జనాలు సమంత చైతన్య విడిపోవడంతో తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ వీరి విడాకులని జీర్ణించుకోలేని వాళ్ళు ఉన్నారనే చెప్పాలి. అయితే వీరి విడాకుల తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లుగా బిజీగా మారగా కొంతకాలానికి నాగ చైతన్య శోభిత రిలేషన్ లో ఉన్నారని కొన్ని ఫొటోస్ కూడా లీక్ అవ్వగా అలా కొన్నాళ్ల పాటు వీరు డేటింగ్ లో ఉండి గత ఏడాది డిసెంబర్ 4న గ్రాండ్ గా పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు. మరోపక్క సమంత కెరియర్ పరంగా, హెల్త్ పరంగా చాలా వీక్ అయ్యి మళ్లీ తానే ధైర్యం తెచ్చుకుని స్ట్రాంగ్ అయింది. సమంత రెండో పెళ్లి చేసుకోదు, కెరియర్ మీదే ఫోకస్ పెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ గ్యాప్ లోనే సమంత తాను నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ డైరెక్టర్ రాజ్ నీడమోర్తో సీక్రెట్ రిలేషన్ నడిపింది. నిజానికి ఈ సిరీస్ టైంతో సమంత నాగ చైతన్య గొడవలు స్టార్ట్ అవ్వగా ఇక విడాకుల తర్వాత సమంత రాజ్ తో క్లోజ్ గా ఉంటూ వచ్చింది. అయితే రాజ్ అప్పటికే శ్యామాలి అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సమంతతో క్లోజ్ అయ్యాక ఆమెను పక్కకు పెట్టాడు. దీంతో శ్యామలికి వీరి రిలేషన్ గురించి తెలిసి రాజ్ తో గొడవ పెట్టుకోగా రాజ్ మాత్రం సమంతతోనే ఉంటానని తెగేసి చెప్పడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే రాజ్ శ్యామలి విడాకులకి అప్లై చేశాక సమంత రాజ్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, అయితే విడాకులు వచ్చాకనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ గ్యాప్ లో సమంత రాజ్ తో కనిపిస్తూ పదే పదే మీడియా కంటపడగా మొదట్లో వీరిద్దరి గురించి అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రతిసారి సమంత రాజ్ తోనే ఉండడంతో ఇద్దరు లవ్ లో ఉన్నారని గాసిప్స్ వచ్చాయి. కానీ ఈ జంట మాత్రం అవేం పట్టించుకోకుండా తాము నిజంగానే రిలేషన్ లో ఉన్నామని తమ ఫోటో ద్వారా హింట్ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గా కూడా సమంత రాజ్ ని హక్ చేసుకున్న ఫోటో షేర్ చేస్తూ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో ఇద్దరు లవ్ లో ఉన్నారని జనాలు కన్ఫర్మ్ అవ్వగా ఇప్పుడు పెళ్లి చేసుకుని మొత్తానికి క్లారిటీ ఇచ్చారు. తాజాగా అనగా డిసెంబర్ 1న తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో లింగ భైరవి ఆలయంలో 30 మంది అతిథుల సమక్షంలో ఈ జంట పెళ్లి చేసుకోగా పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ని ఇన్స్టాలో షేర్ చేసుకుంది సమంత. అయితే వీరి పెళ్లి ఉదయం 8 గంటల సమయంలో కాగా అదే సమయంలో రాజ్ మాజీ భార్య వాళ్ళని ఉద్దేశిస్తూ తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారనే కామెంట్స్ పెట్టింది. అది కూడా బాగా వైరల్ అయింది. అయితే సమంత అందరి దృష్టిలో పడితే బాగుండదని ఇలా ఎవరికి తెలియకుండా సింపుల్ గా పెళ్లి చేసుకుందని తెలిసింది. ఇక ప్రస్తుతం వీరి ఫొటోస్ వైరల్ అవ్వగా ఈ ఫొటోస్ చూసి ఖచ్చితంగా నాగ చైతన్య ఎక్కడో కింత ఫీల్ అవుతూ ఉండొచ్చు అని జనాలు అనుకుంటున్నారు. ఇక మరికొంతమంది అతను కూడా పెళ్లి చేసుకున్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఫీల్ అవ్వడం, విడాకులు ఇచ్చినప్పుడు లేని బాధ ఇప్పుడు అతనికి ఎందుకు ఉంటుందిలే అని అనుకుంటున్నారు. ఏదేమైనా నాగ చైతన్య సమంత పెళ్లి గురించి ఎలాంటి రియాక్షన్ ఇవ్వడనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన తన కొత్త లైఫ్ లో హ్యాపీగా ఉన్నాడు కాబట్టి, అందుకు తోడు సమంతకి అతనికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి అతను ఈ విషయం పట్టించుకోడు అని చెప్పాలి. అయితే మరో 3 రోజుల్లో నాగ చైతన్య శోభితల పెళ్లి రోజుండగా సమంత కూడా డిసెంబర్ లోనే పెళ్లి చేసుకోవడంతో మాజీ భర్త పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే అది కూడా డిసెంబర్ లోనే పెళ్లి చేసుకుంటుందని ఖచ్చితంగా మాజీ భర్త మీద రివెంజ్ తీసుకోవడం కోసమే సేమ్ నెలలో పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. అయితే నాగ చైతన్య ఫ్యాన్స్ మాత్రం సమంత రెండో పెళ్లిపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు. నువ్వెన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా నీ లైఫ్ ఇంతే, ఇంకా నీకు ముందున్న క్రేజ్ ఉండదు అని అంటున్నారు. ఏదేమైనా సమంత రెండో పెళ్లి చేసుకుని న్యూ లవ్ స్టార్ట్ చేయబోతుందనే చెప్పాలి. అసలు వీళ్ళిద్దరి పరిచయం ఎలా స్టార్ట్ అయింది, ఇంతకీ రాజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్ నిడమూరి అలియాస్ రాజ్ ఈయన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో కృష్ణ నిడిమోరు రమా రత్నాకర్ అనే దంపతులకి ఓ మధ్యతరగతి ఫ్యామిలీలో జన్మించాడు. ఇతనికి శీతల అనే చెల్లెలు కూడా ఉంది. ఇక రాజ్ చిన్నప్పటి నుండి బాగా యాక్టివ్ గా ఉండేవాడు. అలాగే అతనికి మూవీస్ చూడడం అంటే బాగా ఇంట్రెస్ట్. ఇక రాజ్ తమ ఊర్లోని తన స్కూలింగ్ ని, ఇంటర్ ని కంప్లీట్ చేశాడు. అయితే తాను కాలేజ్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మూవీస్ చూడడం మొదలు పెట్టగా అప్పటి వరకు తనకి డైరెక్టర్ అవ్వాలని లేని ఇంట్రెస్ట్
ఆర్జీవీ మూవీస్ చూడడంతో ఆయనలాగా డైరెక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ పుట్టింది. అయితే ఇంటర్ తర్వాత రాజ్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్స్ చదివేటప్పుడు డీకే కృష్ణ అనే అతన్ని కలవగా, కృష్ణకి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఇద్దరు తక్కువ సమయంలోనే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. తర్వాత వీరి ఇంజనీరింగ్ కంప్లీట్ అవగా యుఎస్ లో వీరిద్దరికి సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో ఇద్దరు అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యారు. అయితే తమకున్న డైరెక్షన్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి 2002లో షీడాకా అనే షార్ట్ ఫిల్మ్ ని ఇద్దరు కలిసి చేయగా, దాని ద్వారా వీరికి ఇంగ్లీష్ లో ఫ్లేవర్ అనే ఒక ఫీచర్ ఫిల్మ్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ ఫీచర్ ఫిల్మ్ ని అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో టెలికాస్ట్ చేయగా, అక్కడ గెస్ట్ గా వచ్చిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తో రాజ్ కృష్ణకి పరిచయం పెరగగా, మీరు బాలీవుడ్ లో మూవీస్ చేస్తే మంచి లైఫ్ ఉంటుందని వాళ్ళు చెప్పడంతో అందుకు వాళ్ళు ఇక్కడ జాబ్స్ వదులుకొని సినిమాని నమ్మి హైదరాబాద్ కి వస్తే ఎలా ఆలోచనలో ఉన్నప్పుడు అప్పుడే తాము డైరెక్ట్ చేసిన ఫ్లేవర్ అనే ఫీచర్ ఫిల్మ్ కి ప్రొడ్యూసర్ గా చేసిన అనుపమ్ మిత్తల్ వీరికి సపోర్ట్ చేస్తూ ధైర్యం ఇచ్చాడు. దీంతో రాజ్ అండ్ డీకే కృష్ణ తమ జాబ్స్ ని రిజైన్ చేసి 2007లో ఇండియాకి వచ్చారు. తర్వాత తాము ఏ సినిమా చేసినా కలిసే డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యి అప్పటి నుండి తమ స్క్రీన్స్ నేమ్స్ ని రాజ్ డీకే అని పెట్టుకుని ఒక మూవీని ప్లాన్ చేసి కునాల్ ని హీరోగా పెట్టుకుని 99 అనే మూవీని చేయగా, ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీకి ఫ్యామిలీ డే అనే అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయగా, ఈ సమయంలోనే ఆమెకి రాజ్ తో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారగా ఇద్దరు లవ్ చేసుకోవడం మొదలు పెట్టారు. మరోవైపు రాజ్ డీకే డైరెక్షన్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిన ఏక్తా కపూర్ ఒక మూవీని ప్లాన్ చేసి ఆ మూవీకి వీరిని డైరెక్టర్స్ గా ఎంచుకున్నాడు. అలా వీరిద్దరితో కలిసి ఏక్తా కపూర్ ప్రొడ్యూసర్ గా ఉంటూ షోర్ ఇన్ ద సిటీ అనే మూవీని చేయగా, ఆ మూవీ రిలీజ్ అయ్యి రాజ్ అండ్ డీకే డైరెక్షన్ కి మంచి గుర్తింపు అయితే వచ్చింది. దీంతో వీరికి బాలీవుడ్ లో క్రేజ్ పెరగడంతో అక్కడే వరుసగా మూవీస్ చేస్తూ బిజీగా మారారు. తర్వాత రాజ్ ఫ్యామిలీ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆమెను 2015లో తమ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వీరికి ఒక పాప జన్మించింది. కూతురు పుట్టిన తర్వాత ఫ్యామిలీ ఇండస్ట్రీకి దూరంగా అయింది. అయితే కోవిడ్ సమయంలో రాజ్ డీకే ఫ్యామిలీని మ్యాన్ అనే సిరీస్ ని ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్స్ గా చేయగా, ఈ సిరీస్ రిలీజ్ అయి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ని ప్లాన్ చేసి అందులో సమంతని తీసుకోగా అనుకొని ఆమెకి స్టోరీ చెప్పడంతో అందుకు సమంత ఒప్పుకున్న, నాగ చైతన్య ఒప్పుకోకపోవడంతో సమంత మాత్రం గుర్తింపు కోసం తెచ్చుకోవడం కోసం ఈ సిరీస్ కి సైన్ చేసింది. ఇక తనను కాదని సమంత ఒప్పుకోవడంతో అప్పటి నుండి సమంతకి, నాగ చైతన్యకి మనస్పర్ధలు, గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక సమంత ఈ సిరీస్ చేసేటప్పుడు డైరెక్టర్ రాజ్ తో పరిచయం ఏర్పడడం వల్ల ఇద్దరు తమకి అప్పటికే పెళ్లిళ్లు జరిగిన విషయాన్ని మర్చిపోయి క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టారు. తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 రిలీజ్ అయ్యి హిట్ అవ్వగా, మరోవైపు సమంత చేసిన పాత్రకి చాలా నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే అందులో సమంత బోల్డ్ పాత్రలు చేయడంతో పెళ్ళయ్యాక ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని జనాలు బాగా విమర్శలు చేశారు. అయినప్పటికీ సమంత అవేం పట్టించుకోకుండా ఆ తర్వాత వరుస మూవీస్ చేస్తూ బిజీగా మారి కనీసం నాగ చైతన్యను పట్టించుకోకుండా మళ్ళీ రాజ్ డైరెక్షన్ లోనే సిటాడెల్ హనీ బనీ అనే మరో సిరీస్ కి కూడా సైన్ చేయడంతో నాగ చైతన్య సమంతకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. దీంతో కలిసి ఉండండి అంటూ పెద్దలు ఎంత నచ్చ చెప్పినా వినకుండా 2021లో విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ పీపుల్స్ కూడా వీళ్ళ విడాకుల్ని తట్టుకోలేకపోయారు. అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ తమ తమ లైఫ్స్ లో బిజీగా ఉండగా, ఈ క్రమంలో నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోగా, మరోవైపు సమంత డైరెక్టర్ రాజ్ తో క్లోజ్ గా కనిపించడం మొదలు పెట్టింది. అలా వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉండడాన్ని చూసి రాజ్ భార్య శ్యామిలి తట్టుకోలేక భర్తను గట్టిగా అడగడంతో ఇద్దరి మధ్య సమంత వల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో రాజ్ భార్యకి విడాకులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యి కోర్టులో పెట్టగా, అందుకు భరణం విషయంలో విడాకులు లేట్ అవుతున్నట్టు తెలిసింది. అంటే భార్యకి విడాకులు ఇవ్వకుండానే రాజ్ సమంతను వెనకేసుకుని తిరుగుతున్నాడు. అతను ఏ ఈవెంట్ కి వెళ్ళినా పక్కన సమంతను వెంటబెట్టుకుని తీసుకెళ్తున్నాడు కూడా. అలా ఇద్దరు కలిసి వెళ్లిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు మీడియాలో లీక్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇదంతా ఇలా ఉంటే రాజ్ సమంత గతంలోనే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోగా, రాజ్ కి మొదటి భార్య నుండి విడాకులు రాగానే వీరిద్దరూ వెంటనే పెళ్లి చేసుకోనున్నట్లు టాక్ రాగా, ఇప్పుడు విడాకులు వచ్చాయని, అందుకే పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. నిజానికి కొన్ని రోజుల నుండి వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోస్, వీడియోస్ లీక్ అవుతుండడంతో సమంత కూడా రాజ్ తో లవ్ లో ఉన్నట్టు మెల్లమెల్లగా లీక్ చేస్తోంది. చూడాలి మరి వీళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా లేదా అనేది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.